మన సర్వీస్ కానివ్వండి, ప్రొడక్ట్ కానీ ఏ కస్టమర్ కావాలో వాళ్ళే మనకు కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే ఎలా ఉంటుంది? కానీ పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. అది చాలా మంది వెబ్సైట్ ఎందుకు క్రియేట్ చేసుకుంటారు తెలుసా? మా బిజినెస్ కూడా వెబ్సైట్ ఉందని చెప్పుకోవడానికి. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం చాలా మంది మర్చిపోతారు. మీ వెబ్సైట్ మీ బిజినెస్కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లాగా వర్క్ చేస్తుంది 24/7 365 డేస్. ఈ విషయం మీకు తెలుసా? ఇమాజిన్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, మీరు ఒక వెడ్డింగ్ ప్లానర్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి. మీరు ఏం చేస్తారు? గూగుల్ ఓపెన్ చేస్తారు, వెడ్డింగ్ ప్లానర్స్ ఇన్ హైదరాబాద్ సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన వెంటనే గూగుల్లో ఎవరైతే ఫస్ట్ పేజ్లో ఉన్నారో వాళ్ళ కాంటాక్ట్ అవుతారు, అంతేనా? సేమ్ అలానే మీ కస్టమర్స్ కూడా మీ సర్వీస్ గురించో మీ ప్రోడక్ట్ గురించో ప్రతిరోజు కొన్ని వందల వేల లక్షల మంది గూగుల్లో ఆర్ అదర్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తున్నారు. మరి వాళ్ళు సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు వాళ్ళకి కనిపిస్తున్నారా? మీ కాంపిటీటర్ కనిపిస్తున్నాడు, వాళ్ళకి రిక్వైర్మెంట్ షేర్ చేస్తున్నారు. సరే, నాకు కూడా వెబ్సైట్ ఉంది కదా, మరి నా వెబ్సైట్ ఎందుకు రావట్లేదు టాప్లో, వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ మన తెలుగు స్టేట్స్లో ఈసెట్ కానీ, ఎంసెట్ కానీ, ఐసెట్ కానీ ఇలా ఎగ్జామ్స్ ఉంటుంది కదా. ఒక 50 మెంబర్స్కి 60 మార్క్స్ వచ్చింది అనుకోండి. ఆ 50 మెంబర్స్కి సేమ్ ర్యాంక్ ఇస్తారా? ఇవ్వరు. బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి, కేటగిరీ వైజ్ కానీ, సమ్ అదర్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఒక ర్యాంక్ అనేది ఒక్కరికి మాత్రమే ఇస్తారు. అలానే గూగుల్లో కూడా దెర్ ఆర్ 200 ఫ్యాక్టర్స్ అంటే రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని బేస్ చేసుకొని మీ వెబ్సైట్కి కానివ్వండి, మీ కాంప్యూటర్ వెబ్సైట్కి కానీ ఓకే వీళ్ళు ఫస్ట్ ఉండాలా, వీళ్ళు సెకండ్ ఉండాలా, వీళ్ళు థర్డ్ ఉండాలా అన్నట్టుగా గూగుల్ కానివ్వండి, బింగ్ కానీ అదర్ సెర్చ్ ఇంజిన్స్ డిసైడ్ చేసి వాళ్ళని పొజిషన్లో పెడుతుందన్నమాట. మన వెబ్సైట్ గూగుల్లో కానివ్వండి, అదర్ సెర్చ్ ఇంజిన్లో మనం ర్యాంకింగ్ రావాలి అంటే బేస్డ్ ఆన్ ఆ 200 ఫ్యాక్టర్స్ ఏదైతే ఉంటాయో, ఆ 200 రూల్స్ ఏదైతే ఉంటాయో దానికి తగినట్టుగా మన వెబ్సైట్ని మనము ఆప్టిమైజ్ చేసుకోవాలి. దాన్నే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సింపుల్గా SEO అంటాం. మనము వెబ్సైట్ చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మన వెబ్సైట్ అనేది గూగుల్లో కానివ్వండి, అదర్ సెర్చ్ ఇంజిన్స్లో కానివ్వండి పర్ఫామ్ చేస్తేనే మనకి వాట్ ఎవర్ మనం ఇన్వెస్ట్ చేసి మన వెబ్సైట్ని చేసుకున్నామో దానికి వాల్యూ ఉంటుంది. మీ కస్టమర్స్ ఎక్కడైతే వాళ్ళ రిక్వైర్మెంట్ కోసం సెర్చ్ చేస్తున్నారో ఆర్ వెతుకుతున్నారో అక్కడ మీరుంటే ఆ కస్టమర్స్ మీకు దొరకడానికి పాసిబిలిటీస్ ఉంది. గూగుల్లో కానివ్వండి, అదర్ సెర్చ్ ఇంజిన్స్లో మీ కస్టమర్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీరు అక్కడ లేకపోతే మీరు అంత ఖర్చు పెట్టి చేపించుకున్న వెబ్సైట్ పెద్ద యూజ్ లేనట్టే కదా. అసలు ఇప్పుడు ఎవరు గూగుల్ వాడుతున్నారు, బింగ్ వాడుతున్నారు, మొత్తం AI వచ్చేసింది అనుకుంటున్నారా? సో దాని గురించి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మాట్లాడదాం.